ఒకసారి దేవుని రాజ్యంలో ఆప్షన్స్ ఉంటాయి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. రాస్తే రాయి, లేకపోతే అవసరం లే. ఓకే, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నీ హ్యాబిట్స్ అని ఉంటాయి, ఉంటే రాయి లేకపోతే లేదు. కొన్నిసార్లు ఉంటాయి అన్నమాట. ఓకే, ఈజ్ అప్ టు యూ వెదర్ యూ క్యాన్ రైట్ ఇట్ ఆర్ నాట్. షోయింగ్ మెర్సీ ఆన్ పీపుల్ ఈజ్ అన్ ఆప్షన్. లెట్ మీ ఈవెన్ టెల్ దిస్ 2 things. ఎందుకంటే కొన్ని వచనాలు ఉన్నాయి, ఆ బీదవారికి సరిగ్గా మీరు చూసుకోవట్లేదు, వారికి ఇవ్వండి, వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు మీరు అని శిష్యులు కొంతమంది విధవరాలని ఇగ్నోర్ చేస్తుంటే, మేము ఇగ్నోర్ చేయము, మీరు దాన్ని చూసుకోండి అని పని కట్టుకొని వాళ్ళు అభిషేకించి వాళ్ళ స్ట్రెంథన్ చేస్తారు. అదొక రకంగా చూస్తే ఆప్షన్ లాగా ఉంటుంది. టేకింగ్ కేర్ ఆఫ్ ద పోర్ అండ్ విడోస్ అండ్ ద నీడీ. ద గుడ్ సమారిటన్, అది చూస్తే అది కంపల్సరీగా ఉంటుందా, ఆప్షన్గా ఉంటుందా? ఆప్షన్. సండే స్కూల్లో డ్రామా ఫస్ట్ అదే డ్రామా వేసేవారు, గుడ్ సమారిటన్. కానీ ఒకళ్ళు వచ్చి మోషే దగ్గరికి మోషే గురించి మాట్లాడుతూ, మరి మోషే పత్రిక ఇచ్చి ఇద్దరు విడిపోవచ్చు, బిల్లు ఇచ్చి అని చెప్పాడు కదా అన్నప్పుడు యేసు ప్రభువు అక్కడ ఒక మాట అంటారు, ఇట్ వాజంట్ సో ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. మాథ్యూ 19:4. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికని చూసారా? అలాగైతే చూసారా? ఈ బైబిల్ తెలుసుకుని వాళ్ళు ఎవరిని విషయించి మనం చూశారు ఆ కాలంలో. ఇక్కడ ఎవరిని విషయించి మనం చూస్తున్నారు వాళ్ళు? జీసస్. ఆయన ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యం, ఆయనే ఆ వాక్యం. ఆయన వాక్యాన్ని పట్టుకొని, యు సీ దిస్ బుక్ యు షుడ్ ఓన్లీ ఆపరేట్ ఇట్ విత్ లవ్ అండ్ ద హోలీ స్పిరిట్. ఏదైనా తెలుసు అనుకుంటే నీ గర్వం అంట. మ్యాన్స్ ఫ్లెష్, ఎవ్రీ ఫ్లెష్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రైడ్. నువ్వు మాంసము అంటే దానికి మార్కులు వేయాలా. ప్రైడ్ 100% ప్రైడ్. ప్రతి మాంసంలో 100% ప్రైడ్ ఉంటుంది, 99.99 ఉండనే ఉండదు. ప్రతి మాంసపు మొక్క, మానవ మాంసపు మొక్కలో ఏముంటుంది? ప్రైడ్. సో దే ఆర్ ఆస్కింగ్ జీసస్, మరి అలాగైతే ఎవరిని? ఆయన్నే. ఏది ఒక వచనం చెప్తే ఇంకో వచనం చెప్తే ఇదే పట్టుకొని ఇలాగే మొత్తం. ఇప్పుడు యు సీ, దెన్ వై డిడ్ మోసెస్ గివ్ ఎ కమాండ్ టు గివ్ ఎ రైటింగ్? అయితే మరి మోషే ఎందుకు ఇచ్చాడు ఇలాగా? అందుకు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చినట్లు ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడని యేసయ్యను అడుగుతున్నారు. అప్పుడు ఏమంటాడు ఆయన? వారి హృదయ. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగ జరగలేదు. ఎక్కడి నుండి అంటే? ఏదైనా దాని పూర్తి అర్థం తెలుసుకోవాలంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఎనీ వర్డ్ యూ షుడ్ గో బ్యాక్ టు జెనసిస్. ఆది నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్ళాలా? Jesus is telling, if you want to know the value of any word, marriage, honor, blessing, డ్రెస్ ఏం వేసుకోవాలా, ఏం చేయాలా, ఏం కూర్చోవాలి, లేకపోతే నీకు కావాల్సి దొరుకుతాయి. You will have everything, so you can pick up anything. So he is telling, ఆది యందు అలా లేదు అంటే ఇప్పుడు మోషేని ఫాలో అయిపోతున్నారు అందరూ. అసలు మోషే గ్రేట్. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే చనిపోయినప్పుడు మోషే శరీరం అక్కడ పెట్టలే. మోషే శరీరం ఎవరికి కనపడలేదు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, మోషేని ఎవరు కప్పెట్టారంట తెలుసా? దేవుడు. సో గాడ్ హిడ్ ఇట్. వై? ఎందుకంటే ఆ ప్రాంతం అంతట్లో బైబిల్ సేస్ గో టు ద బిగినింగ్. ఎనీథింగ్ యూ వాంట్ టు నో, బిగిన్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, స్టడీ ఇట్. ఒకవేళ నువ్వు తప్పు అవ్వాలని చదివావనుకో, నీకు కరెక్ట్గా తప్పు అనడానికి నీకు ఒక 100 వాక్యాలు దొరుకుతాయి. ప్రభువా, దీని అసలైన అర్థం ఏంటి? నీ ద్వారా నాకు బయలుపరచను. నువ్వు సమర్పించుకున్నప్పుడు వినయంతో దాని అసలు అర్థం తెలుస్తుంది నీకు. ఎందుకంటే మ్యాన్స్ హార్ట్, మనకి సెల్ఫ్ థాట్స్ వస్తాయి, డెమోనిక్ థాట్స్ కూడా వస్తాయి. అపవాది తలంపులు, హీఈస్ ద వన్ హూ పుట్స్ థాట్స్. మనకు కూడా వస్తాయి థాట్స్. మీకు చెప్పాను నేను, జెరోబామ్ అని సొలొమోను బదులుగా మరి 10 గోత్రాలని తనకిచ్చేశాడు. 10 గోత్రాలు తనకిచ్చేస్తే తనకు ఒక తలంపు వస్తుంది హృదయంలో. కానీ దేవుడు ఏం చెప్తాడు? నిన్ను నేను స్థిరపరిచి దావీదు సింహాసనంలోకి చేస్తానంటాడు. కానీ అతను భయపడిపోయి, ఎందుకంటే యుద్ధానికి వస్తాడు, ఒక గోత్రం యూదా గోత్రం ఒకటి ఒక రాజుకి ఇస్తే
ఆ రాజు వచ్చి ఇతనితో యుద్ధం చేస్తే ఇదంతా కూడా మళ్ళీ వీళ్ళందరూ యెరూషలేముకి యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తే అక్కడే వెళ్ళిపోయి ఆ రాజుకే పగ్గాలు కట్టేస్తారేమో అని చెప్పి ఏం చేశాడు, ఇక్కడ ఒక బలిపీఠాన్ని పెట్టేసి ఆ దేవుడి నుంచి వేరు చేసేస్తాడు రాజు. చూసి హౌ క్యాన్ మ్యాన్ సెల్ఫ్ థాట్, అదే అతను ఆ ప్రవచనం మీద కేంద్రీకరిస్తే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధపడువాడు, శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు. హీ క్యాన్ ఫుల్ఫిల్ దట్. సీ హౌ హార్ట్ కెన్ బి డిసీవ్డ్. మనం చూసే బట్టి భయాలను బట్టి కొట్టుకుపోతాం. ఏమో ఆ షూస్లో మనమున్నా వీ డోంట్ నో హౌ వుడ్ బిహేవ్డ్. ఆది నుండి అలా జరగలే. సరే, మత్తయి 25కి వెళ్దాం. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మాథ్యూ 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అంటే ఇది ఫస్టా లాస్టా? మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఏమై ఉంటాడంట? ఆయన ముందు ఎలా వచ్చాడు? హీ కేమ్ యాజ్ ఎ ల్యామ్, గొర్రెపిల్ల వలె వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తాడు? సింహాసీనుడై వస్తాడు. అవునా కదా? సో ఇది బిగినింగ్ ఎండా? ఒక రకంగా ఆయన యొక్క ఫైనల్ స్వరూపం. ఓకే, ఆయన ఇప్పుడు ఇలాగే ఉన్నాడు, కానీ అలాగా ఆ టైంకి వచ్చాడు మనల్ని విడిపించడానికి. రైట్. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు అంటే లోకము పుట్టిన మొదలుకొని కూడా ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ వీళ్ళు ఫాలో అవ్వలే, మధ్యలో మారిపోయారేమో, చూద్దాం. రైట్. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు. ఓకే, అందుకు ఎవరంట? సో మనము యేసుని నమ్మితే మనం ఎవరమంట? ఓకే, సో అనేక చోట్ల మీరు నీతిమంతుల గురించి క్లియర్గా చదివితే ద రైచస్ రిఫ్రైనత్ నాట్ బట్ గివెత్ అని ఉంటుంది కంటిన్యూస్లీ. మనం సాధారణంగా ఎవరికైనా సాయం చేద్దాం అనుకున్నాం అనుకోండి, తర్వాత తెలిసిందనుకో వాడి తర్వాత నీ గురించి చెడ్డగా మాట్లాడిన అందరి దగ్గర అని, ఏం చేస్తావు నువ్వు? ఆపేస్తావు. అదే నీతిమంతుడు అనుకో, కృపచ్చు. అదే నీ కొడుకు నిన్ను తిట్టాడు, వాడికి ఆకలేస్తుంది, అన్నం పెడతావా పెట్టవా? ఎందుకు? ప్రేమ, కనికరం. నీతిమంతుడంట కనికరము చూపించి ఇస్తాడంట. హీ విల్ ఓవర్కమ్ దట్. రిమెంబర్, యు ఆర్ గెటింగ్ మీ నౌ. మనం పాపము చేసినా దేవుడు ఇస్తున్నాడా లేదా? శాపాన్ని తీసుకొని మనకేం చేస్తున్నాడు? హీస్ గివింగ్. సో ద డెవిల్ విల్ టెస్ట్ యూ ఎవ్రీ టైమ్ యూ గివ్ టు ద పోర్ ఆర్ సంబడి, యువర్ నైబర్స్ ఆర్ యువర్ రిలేటివ్స్ ఆర్ సంబడి ఎల్స్. వాళ్ళకు అలా చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఇప్పుడు, యు సీ నా, దట్స్ ఎ టెస్ట్. ఎవ్రీ టైమ్ సంబడి ఆస్క్స్ యూ, వాళ్ళ అది ఇస్తే అపవాదికి తెలుసు. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, ద డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ నౌ. దిస్ ఇస్ సో ప్రెషియస్. మే ఇట్ సింక్ ఇన్ టు యువర్ హార్ట్స్. నౌ చదవమ్మా. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇప్పుడు చెప్పండి, హెల్పింగ్ ఆప్షనా? థింక్ అబౌట్ ఇట్. డోంట్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. ఈజ్ హెల్పింగ్ టు ద పోర్ an option? No. You see now? So if you read the whole Bible, then this is a very powerful scripture. So in the final judgment, even this is being considered. It's not an option.
His instinct could be a commandment. This is a new revelation. That's scripture. So it's not an option for every individual or a church. Maybe this could be the key for healing. Yeah, ఎందుకంటే righteousness begins by faith, and faith without works is dead. నీతి దేంతో ముగించబడాలంట? క్రియారూపముగా ముగించబడాలంట. అది ఎండప్ అవుతుంది. ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ రైచియస్నెస్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ వర్క్స్. సో హెల్పింగ్ ద పూర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. ఓకే, లెట్స్ రీడ్ రెవల్యూషన్ 2వ అధ్యాయం మొదటి నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ సంఘము కష్టపడుతుంది, శ్రమలు అనుభవిస్తుంది, దేవుడిని నమ్ముతుంది. అవన్నీ దేవుడికి తెలుసు అంట. హీఈస్ డూయింగ్, యువర్ ప్రేయింగ్, యువర్ ఫాస్టింగ్. ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, విశ్వాసాన్ని పట్టుకుంటున్నావు, నీ చేతనైనంత చేస్తున్నావు. ఎంత దేవుడు చూస్తున్నాడంట. అవన్నీ అలిసిపోకుండా చేస్తున్నావు, కరెక్టే. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని. ఏ ప్రేమను వదిలేసావంట? మొదట ప్రేమను. సో నీ సమయమును దేవుడికి ఎప్పుడు ఇవ్వాలంట? సో మొదట ప్రేమ. ఒకవేళ అంటే కరెక్టే, ద ఫస్ట్, ఐఎమ్ మిస్సింగ్ ద ఫస్ట్. ఒక మాట అంటది, యునో, మై సోల్ ద ఫస్ట్ రైప్ ఫ్రూట్. ఆకరణ కూడా మిగిలిపోయింది కూడా ఇవ్వచ్చు అంట. ఆ మిగిలిపోయిన ఆ పరిగె ఏరుకునే వారిలాగా ఉంది నా పరిస్థితి అని చెప్తూ ఈ మాట అంటాడు. మైకా 7:1. వేసవికాలపు పండ్లు ఏరుకొనిన తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి. మొత్తం తోట అంతా వెళ్ళిపోయింది, మిగిలిపోయి పడిపోయి ఉంటాయి కదా. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను. అదేంటిది? ఉన్నాయి కదా, మిగిలిపోయినవన్నీ చాలా ఉన్నాయి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకు ఒకటి కూడా లేదంట. ఎందుకు? బికాస్ హీ ఈస్ ద ఫస్ట్, అండ్ ద ఫస్ట్ అండ్ ఫస్ట్ విల్ ఎంటర్ ఇన్ టు హెవెన్. దోస్ హూ లవ్ ఫస్ట్ విల్ ఎంటర్ ఇన్ టు హెవెన్ విత్ హిమ్. హీ ఈస్ ద బిగినింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? హీ ఈస్ మెర్సిఫుల్, అండ్ ఓన్లీ మెర్సిఫుల్ విల్ ఎంటర్ ఇన్ టు హెవెన్. అవునా కదా? ఆయన కనికరం గలవాడు. ఆయన సింహాసనం పేరేంటి? కృపా సింహాసనం. సో ఆ సింహాసన రాజ్యములో ఉండాలంటే మనము కూడా ఆయనతో పాటు ఎక్కడ కూర్చుంటామంట? ఆయన సింహాసనం మందు. ఆ సింహాసనం పేరేంటి? అందుకే నేను వెళ్ళనివ్వట్లేదండి అక్కడికి. యూఆర్ గెటింగ్ మీ నౌ? సో దెర్ ఈస్ నో ఎంట్రన్స్ టికెట్ ఇన్ టు హెవెన్, బికాస్ దెర్ ఆర్ ఓన్లీ థ్రోన్స్ ఆఫ్ మెర్సీ. దెర్ ఈస్ నో ఆర్డినరీ థ్రోన్. ఎవ్రీబడి విల్ సిట్ ఇన్ ద సేమ్ థ్రోన్ ఆఫ్ మెర్సీ. అందరూ చెప్పండి, పరలోకంలో కృపా సింహాసనాలే ఉంటాయి అందరికీ అనండి. ద్రాక్ష పండ్ల గల ఒకటియు లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయింది. Woe is me, God is telling, woe is me, for I am as when they have gathered the summer fruits, as the grape leanings of the vintage. There is no cluster to eat. Why? My soul desired the first ripe fruit. So what is God desiring? మొదట ప్రేమను. And the devil will test you, try చేస్తుంది. Devil will try to tempt you. ఇక ఏదైనా పేదోడు వచ్చినప్పుడు ఆ రిలేటివ్ ఎవరైనా అడిగారు అనుకో, ఒక మాట ఉంటుంది, నీ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు, నీ సొంత శరీరాన్ని. యూ కెనాట్ పుట్ అవే యువర్ ఓన్ ఫ్లెష్. యా, ప్రోవర్బ్స్. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్లెష్ ఆల్సో. యూ కెనాట్ పుట్ దెమ్ అసైడ్. సో అంటే ఏంటంటే ఒక రకంగా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ and your friends and your own flesh, your brothers, your sisters, if they are in need, even if they are rivals, నీ వెనక నుంచి హెల్ప్ చేయొచ్చు. చూడండి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు యూ, హెల్ప్ దెమ్. వాళ్ళు ఒకప్పుడు నేను హింసించారు, వాళ్ళు అలాంటి దూషించారు, కానీ టెస్ట్ వాళ్ళు అడిగిన తర్వాతే ఎన్ని నీకు గుర్తొస్తాయి. అప్పదని గుర్తొస్తాడు. ఇంత మాట అందు నీ గురించి నీకు చెడ్డగా చెప్పింది, నీ జీవితాన్ని ఎలా చేద్దామని చూసింది, నువ్వు సాయం చేస్తావా అని జ్ఞాపకం చేస్తావు. నువ్వు దెబ్బకి ఇవ్వడం తలంపు కాదు కదా, రివర్స్ ఆమె గురించి మాట్లాడతావు. యు సీ నౌ హౌ ద డెవిల్ టెస్ట్స్ అండ్ ట్రైస్ యూ ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు హెల్ప్. ఇది ఆప్షనా? చూద్దాం. లెట్స్ గో టు
రెవల్యూషన్ 3:20 and 21. ప్రకటన 3:20-21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి, ఆయన సింహాసనం అంటే తండ్రి సింహాసనం పేరేంటి? అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం. అక్కడ యేసు ప్రభువు సింహాసనం ఏంటి? తండ్రి సింహాసనం మీద ఈయన కూర్చుంటున్నాడు, అవునా? ఇప్పుడు ఈయన సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? జయించున్న ప్రకారము నాతో కూడా నా సింహాసనమునందు జయించువాని. అంటే ఆయన సన్నిధిలో మొత్తం పరలోకములో ఉండే ప్రతి కుర్చీ పేరు ఏ పేరు? అందుకని వీళ్ళని తీసుకెళ్తాడా? వీళ్ళు ఏమంటున్నాడు? అగ్నిలో జడ్జ్మెంట్. మై గుడ్నెస్. సో ఈజ్ మెర్సీ అన్ ఆప్షన్? యూ కెనాట్ సిట్ ఆన్ అ నార్మల్ చైర్. ఇక్కడలాగా ఎకానమిక్ ఫస్ట్ క్లాస్ ఏముండదు, ఒకటే చైర్. థ్రోన్ ఆఫ్ గ్లోరీ, థ్రోన్ ఆఫ్ పవర్, థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎందుకంటే రేపు పొద్దున్న తీర్పు తీర్చేది ఎవరు? నువ్వే. నువ్వు సీ దట్. ఏమంటాడు శిష్యులతోటి? మీరు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని మీరు ఏం చేస్తారు? 12 గోత్రాలని తీర్పు తీరుస్తారు, పరిపాలిస్తారు. యుల్ బి రూలర్స్, యుల్ బి రీనింగ్, యుల్ బి జడ్జింగ్. యు సీ ద థ్రోన్. మేబీ గాడ్ వాంట్ టు బ్లెస్ సంబడి, అందుకే ఈ సర్మన్ ఇస్తున్నాడు. కమ్ ఆన్. రెవల్యూషన్ 2. ఆయన మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితే, ఇన్నున్నా కానీ ఏం కోరుకుంటున్నాడు ఆయన? మొదటి ప్రేమను కోరుకుంటున్నాడు. సో ఓకే, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఒకటే కదా, పక్కన పడేయచ్చా? చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతు. ఏం చేస్తారంట? దీపస్తంభాన్ని ఇంకా దీపమే తీసేస్తారంట. దీపం తీసేస్తే ఏమైపోతుంది? వెలుపలి చీకటి ఉండవు. సో యూ డోంట్ బిలాంగ్ టు చర్చ్, యూ డోంట్ బిలాంగ్ టు జీసస్. ఆయన కుడి హస్తంతో పట్టుకున్నాడంట. సో ఈజ్ మెర్సీ అన్ ఆప్షన్? ఫైనల్ జడ్జ్మెంట్ అంటే స్టార్టింగ్లో చూసాము, ఎండింగ్లో చూసాము. చెవుగలవాడు మాత్రం విన్నుగాక, మిగిలిన వాళ్ళు ఇట్స్ అప్ టు యూ. ఓకే, యా, ఐ డోంట్ నో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ హెవెన్. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హెవెన్ అండ్. క్రియలు లేని విశ్వాసము. మే యువర్ హార్ట్స్ సింక్ దిస్. ఎవరైతే విన్నారో పాస్ ఇట్ ఆన్ టు యువర్ జనరేషన్స్. పాస్ దిస్ మెసేజ్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, పాస్ ఇట్ ఆన్ టు యువర్ చిల్డ్రన్. సో దిస్ ఈజ్ a big revelation God is giving. So powerful. The churches of the world needs this. So there are some relationships which are honored forever. This isn't normal. Pass on to your generations what I preached now. నజరేయుడైన యేసయ్య, లార్డ్ యు ఆర్ ఎ హీలర్. ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచావయ్యా. వృద్ధుల్లో ఏంది, యవనుల్లో ఏంది, పిల్లల్లో ఏంది, ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును ఆయన స్వస్థపరిచాడు. అండ్ హీ హాస్ హీల్డ్ ఎవ్రీ సిక్నెస్ అండ్ ఎవ్రీ డిసీజ్. లార్డ్ జీసస్, విజిట్ దెమ్. అయ్యా, 4-5 తరాల నుంచి వస్తున్నటువంటి ఆ బ్లడ్ షుగర్ వ్యాధిని, బ్లడ్ ప్రెషర్ వ్యాధిని, థైరాయిడ్ వ్యాధిని, టీబీ వ్యాధిని, లార్డ్ హీల్ దోస్ బాడీస్. లెట్ హీలింగ్ ఫ్లో ఇన్ టు దర్ బాడీస్. చర్మ వ్యాధులు, సైనస్, మైగ్రెయిన్, ఎలర్జీ, చిన్నప్పటి నుంచి ఉండేటువంటి ఎలర్జీస్, లార్డ్ హీల్ దెమ్. ఇన్ఫెక్షన్స్, ఎస్ లార్డ్ హీల్ దెమ్. రక్త సమస్యలు, బ్లడ్ డిసీజెస్, ఎముకల్లో సమస్యలు, చేంజ్ దట్ సిచ్యువేషన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. ఆది నుంచి నువ్వేమై ఉన్నావో ఇప్పుడు అదే అయి ఉన్నావు. యూ హ్యావ్ నెవర్ చేంజ్డ్ మై లార్డ్. ప్రవక్తల ద్వారా మాట్లాడావు, నీ సేవకుల ద్వారా మాట్లాడుతున్నావు, నీ ప్రజల ద్వారా మాట్లాడుతావు. లార్డ్ హీల్ దెమ్, షిఫ్ట్ దర్ సీజన్. పరిపూర్ణ విడుదల, స్వస్థత వారి దేహాలకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.